హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పుదీనాతో ఇలా పచ్చడిని చేసుకొని తింటే పైత్యాన్ని కూడా తగ్గిస్తుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యిని వేసుకుని పుదీనా పచ్చడితో తిన్నారంటే మొత్తం అన్నం చట్నీతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. పుదీనా పచ్చడి లంచ్ బాక్సుల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అన్నంలో ఈ పచ్చడిని వేసి కలిపి పెట్టినా దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ అయిన పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకుంటేనే చేదు లేకుండా ఉంటుందండి. మెంతులు కొంచెం వేగాక జీలకర్రను వేసి జీలకర్ర కూడా వేగాక రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ముక్కల్లా చేసుకొని వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా వేగాక కడిగి నానబెట్టిన చింతపండుని ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలి. చింతపండును వేశాక లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి కడిగిన పుదీనాని వేసుకోవాలి. పుదీనాని ముందుగానే 1-2 సార్లు కడిగి జల్లెడలో వేసి పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని పుదీనా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పుదీనాని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చి చింతపండులో రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 స్పూన్లు నువ్వుల పొడిని వేసుకోవాలి. కావాలంటే నువ్వుల పొడిని ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి చల్లారిన పుదీనాను కూడా వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన పుదీనా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకొని ఇలాగే తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే పోపును వేసుకోవచ్చు. పోపుని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని 2 ఎండుమిర్చిని ఇలా ముక్కల్లా తుంచి వేసుకొని కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పుదీనా చట్నీలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని ఫైనల్గా పోపును వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన పుదీనా పచ్చడి రెడీ. ఓసారి పుదీనాతో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి ఇంకా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కోసారి నోరు రుచిగా లేక ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పుదీనా చింతపండు పచ్చడిని చేసుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా చెప్పడం కన్నా ఓసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చూస్తే మీరే చెప్తారు చాలా బాగుందని. తప్పకుండా ఈ పుదీనా పచ్చడిని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.